ఇజ్రాయెల్ మీద ఇరాన్ 6 నెలల క్రితం చేసిన దాడికి ఇప్పుడు జరిగిన దానికి తేడా స్పష్టం. ఏప్రిల్లో వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ మీదకు పంపి అంతకు పక్షం రోజుల ముందు సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్ భవనం మీద క్షిపణి దాడితో రివల్యూషనరీ గార్డ్స్ అత్యున్నత స్థాయి కమాండర్లతో సహా 12 మందిని ఇజ్రాయెల్ చంపివేసినందుకు ప్రతీకారం తీర్చుకుంది. కానీ ఆ దాడిలో ఇజ్రాయెల్కు జరిగిన నష్టం అతి స్వల్పం. కక్ష తీర్చుకునే తన లక్ష్యం నెరవేరిందని, ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ వెంటనే ఓ ప్రకటన చేసింది. ఇది ప్రతీకాత్మక దాడే కానీ ప్రతీకారం కాదని అందరికీ అర్థమైంది. తమ పొరుగు దేశాలకు ఈ దాడికి సంబంధించి 72 గంటల ముందస్తు సమాచారాన్ని అందజేశానని కూడా ఇరాన్ అప్పట్లో ప్రకటించింది. ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలకు ఆత్మరక్షణకు తగినంత సమయము లభించింది. మరోపక్క ఇరాన్ తన శపథాన్ని నిలబెట్టుకున్నట్టు అయింది. 33 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ మీద జరిపిన ఆ చర్యతో ఎంత రెచ్చగొట్టినా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీద దాడికి దిగదన్న భ్రమలు కూడా తొలగిపోయాయి. 6 నెలల క్రితంతో పోల్చితే ఇప్పటి దాడి తీవ్రమైనది. ఈ మారు ఖరీదైన క్షిపణులను ఇరాన్ ఉపయోగించిందని, ఇజ్రాయెల్ రక్షణ ఛత్రాన్ని దాటి మరి ఆ దేశాన్ని దెబ్బ కొట్టాలన్న కసి అందులో ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. హిజ్బుల్లా సీనియర్ నాయకుడు హసన్ నస్రల్లాను హతమార్చడమే కాక లెబనాన్లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకర్లు చొరబడుతున్న తరుణంలో ఈ దాడి జరిగింది. దీనికి తోడు ఇరాన్ ప్రజలను దుర్మార్గులైన వారి పాలకుల నుంచి అతి త్వరలోనే విముక్తి చేస్తానంటూ నెతన్యాహు వీరోచిత వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఆవగింజంత ప్రదేశం కూడా తన ఆయుధానికి దూరంగా ఉండలేదని హెచ్చరికలు చేశారు. పశ్చిమాసియాలో ప్రతి అంగుళం తన రాడార్లో ఉందన్నారు. హమాస్, హిజ్బుల్లాల తర్వాత ఇరాన్ పాలకుల పని పట్టడమే లక్ష్యంగా నెతన్యాహు అడుగులు పడుతుంటే సహనంగా ఉండటం అసాధ్యం. మొత్తానికి యుద్ధాన్ని విస్తరించాలన్న నెతన్యాహు వ్యూహం అయితే నెరవేరుతున్నట్టు ఉంది. గతంలో ఇరాన్ దాడి చేసిన తర్వాత అమెరికా చెప్పిన మేరకు ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతీకారం తీర్చుకునే పనిలో పడలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. 50 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్కు దక్కిన అవకాశాన్ని వదులుకోకూడదని, ప్రతీకారం పేరిట ఇరాన్ అణు స్థావరాల నుంచి చమురు కేంద్రాల వరకు దేనిని వదలకుండా సర్వము నేలమట్టం చేయాలని ఇజ్రాయెల్ కీలక నేతలంతా తీర్మానిస్తున్నారు. తదనుగుణంగానే పాలకులు కూడా సంసిద్ధత ప్రకటిస్తున్నారు. ఇరాన్కు రక్షణ కవచంలాగా వ్యవహరించి హిజ్బుల్లా తీవ్రంగా దెబ్బతిని ఉన్న ప్రస్తుత స్థితిలో ఇజ్రాయెల్కు ఇది మరింత సులభం. ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ పక్షాన అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్కు చేస్తున్న హెచ్చరికలను, తరలివెడుతున్న యుద్ధ విమానాలు, నౌకలను, ఇరాన్కు అనుకూలంగా రష్యా బరిలోకి దిగుతున్న సూచనలను గమనించినప్పుడు పరిస్థితి కట్టుతప్పుతున్న విషయం స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్ష స్థానంలో నోరు లేని బైడెన్ ఉండగానే తాను అనుకున్నది చేసుకుపోవాలని నెతన్యాహు ఆలోచన. ఇజ్రాయెల్ మీద హమాస్ అమానుష దాడికి ప్రతీకారంగా ఆరంభించిన యుద్ధానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో దాన్ని అక్కడికే పరిమితం చేయాలని నెతన్యాహు అనుకోవటం లేదు. గాజాను దుంపనాశనం చేసి హమాస్ను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ బందీలుగా ఉన్న మిగతా ఇజ్రాయేలీలను హమాస్ నుంచి విడిపించలేదన్న అప్రతిష్ట ఆయనకు తప్పడం లేదు. ఈ దశలో హిజ్బుల్లా అధినేతను మట్టు పెట్టిన తర్వాత నెతన్యాహుకు ఇంట్లో కాస్తంత గౌరవం పెరిగిందని అంటారు. ఈ వేడిలోనే గాజా, లెబనాన్, యమన్, సిరియా, ఇరాన్ వరకు యుద్ధాన్ని విస్తరించి శత్రు సంహారం పూర్తి కావించాలన్నది ఆయన ఆలోచన కావచ్చు. ఇజ్రాయెల్ సైనిక స్థావరాల మీద, మొసాద్ కార్యాలయం మీద క్షిపణులు ప్రయోగించిన తర్వాత కక్ష తీరింది. ఇక చాలు అన్న అర్థంలో ఇరాన్ ఓ ప్రకటన చేసింది. కానీ ఇరాన్ను ఎప్పుడు ఎలా దెబ్బతీయాలన్నది కాక అది ఏ స్థాయిలో ఉండాలన్నదే ఇజ్రాయెల్ ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. యుద్ధం విస్తరిస్తూ దౌత్యానికి తావులేని దిశగా పరిణామాలు వేగంగా మారుతున్న స్థితిలో మిగతా ప్రపంచం ముందుకు రావడం అవసరం.